వై ఇంట్రాడే ఇస్ డిఫికల్ట్ టుడే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మార్కెట్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి కూడా రివర్సల్ చూపించింది. ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటే ఎవరన్నా సరే ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటే మార్కెట్ ఇమీడియట్ గా రివర్స్ అయింది. మళ్ళీ డే హై బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎవరన్నా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటే మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో అగైన్ మార్కెట్ హయ్యర్ హైస్ బ్రేక్అవుట్ అవుతుంది కదా, మార్కెట్ పైకి వెళ్తుందని ఇంప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ అగ్రెసివ్ గా క్రాష్ వచ్చింది. సో టుడే ఇస్ ద బెస్ట్ డే వేర్ మెనీ పీపుల్ దే విల్ ట్రై టు లూజ్ దేర్ అమౌంట్. ఓకే, సో చాలా మంది కూడా క్యాపిటల్ పోగొట్టుకోవడానికి ఇలాంటి ఇంట్రాడే మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడే మనం ప్రాపర్ గా రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. లైక్ ఏంటంటే మీరు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ చెప్తాను, మీరు అది ఫాలో అయితే మోస్ట్ ప్రాబబ్లీ లాస్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ ఈరోజు ఎవరైనా లాస్ చేసుకుంటే కింద కామెంట్ సెషన్ లో పెట్టండి. అండ్ లేదు మాక్సిమం మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏంటో తెలియాలనుకుంటే నా వాట్సాప్ నంబర్కి మీ ప్రాఫిట్ అండ్ స్క్రీన్ షాట్ అందరికి చెప్పడం ఇష్టం లేకపోతే నాకు పంపించండి. అండ్ మీరు ఎంట్రీ ఎగ్జిట్స్ కూడా చెప్పండి. దాని ద్వారా నా నుంచి ఏమైనా హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే మీకు దొరుకుతుంది. ఓకే, సో ఇలాంటి డేలో మనం ఏంటంటే మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటో నేను మీకు చెప్తాను. అండ్ ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అది కూడా చూపిస్తాను. సో నాకు కూడా టఫెస్ట్ డే ఈరోజు. అందరికీ సమ్ కైండ్ ఆఫ్ ఏమో కొంచెం మందికి ఈజీ డే అనిపించవచ్చు, కానీ కొంచెం మందికి టఫ్ డే అనిపించవచ్చు. సో నాకు కూడా ఈరోజు సమ్ కైండ్ ఆఫ్ టఫెస్ట్ డే. సో మార్కెట్ ఈజీగానే ఉంది కదా, మార్కెట్ అక్కడి నుంచి క్రాష్ వచ్చింది కదా అని చెప్పి కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ నుంచి ఇంట్రాడే మూమెంట్ ఇక్కడ నుంచి ఎవరైనా లాంగ్ వెళ్ళినా సరే పైకి వెళ్ళినట్టు ఉంది కదా అని చెప్పి అనిపించవచ్చు. కానీ టుడే ఈజ్ ద టఫెస్ట్ డే. కాకపోతే ఈ టఫెస్ట్ డేలో మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో ఎవరికైతే టఫెస్ట్ డే అనిపించిందో వాళ్ళు, ఎవరైతే ఈ రోజు లాస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ రూల్స్ అనేవి కొంచెం ఉపయోగపడతాయి. సో వీడియో లెంత్ ఎక్కువైనా సరే పర్వాలేదు, ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు ఫ్యూచర్ లో ఇంపార్టెంట్. అండ్ ఇవి ఫాలో అవుతే ట్రేడింగ్ లో కొంచెం ఇప్పుడు ఏదైతే బ్రేక్ ఈవెన్ లో ఉన్నారో దానికన్నా కొంచెం బెటర్ గా అవ్వచ్చు మీరు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్. కొంచెం పెద్దగా పెడతాను. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ ఏంటి? ప్రైస్ యాక్షన్ అంటే మార్క్ ఇంపార్టెంట్ లెవెల్స్. మార్క్ ఇంపార్టెంట్ లెవెల్స్ బిఫోర్ ద మార్కెట్ ఓపెన్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ రూల్. ఎందుకంటే మార్కెట్ ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుంటే అది ఏమవుతుంది? గ్యాంబ్లింగ్ అవుతుంది. అదే బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు తెలిసింది అనుకోండి మీకు. ఈ ప్లేస్ దగ్గర మనం లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు, ఈ ప్లేస్ దగ్గర మనం షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు. ఇక్కడ సప్లై జోన్ ఉంది, ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఉంది. సో అలాగా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది కొంచెం ఈజీగా ఉంటుంది మార్కెట్. అంటే రెగ్యులర్ గా లూజ్ అయ్యే వాళ్ళు ఈ పాయింట్ చూసుకోండి. సో ప్రైస్ యాక్షన్ మార్క్ చేసేటప్పుడు ఏం మార్క్ చేసుకోవాలంటే ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో. సో ఈ లో హై ప్రతిరోజు కాదు, ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి బిగ్ క్రాష్ జరిగింది అనుకోండి మార్కెట్, సో అప్పుడు ప్రీవియస్ సెషన్ హై అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచి మార్కెట్ బిగ్ బౌన్స్ అయింది అనుకోండి, అప్పుడు ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్. ప్రీవియస్ సెషన్ హై, ఇందులో పాయింట్స్ మళ్ళీ నోట్ చేసుకోండి. ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇంపార్టెంట్ లెవెల్స్ లో మనం ఏం మార్క్ చేసుకోవాలంటే అన్స్వేటబుల్ సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ అంటే ప్రీవియస్ మార్కెట్ ఎక్కడి నుంచి క్రాష్ అయిందో అది సప్లై జోన్, మార్కెట్ ఎక్కడి నుంచి బౌన్స్ అయిందో అది డిమాండ్ జోన్. దాంతోపాటు మనం గ్యాప్ బోర్డర్స్ మార్క్ చేసుకోవాలి. గ్యాప్ బోర్డర్స్ మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ స్వింగ్ హై అండ్ స్వింగ్ లోస్. సో ఇంకా ఉన్న ప్రైస్ యాక్షన్ లెవెల్స్ కొంచెం మంది హెడ్ అండ్ షోల్డర్స్ అని అవన్నీ ఇవన్నీ ఫాలో అవుతుంటారు. బట్ నేను ప్యూర్ గా ఫాలో అయ్యి ఇవే, ఓన్లీ ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో. కాకపోతే హైకి లోకి, హై దగ్గర సప్లై జోన్ జరిగిందా డిమాండ్ జోన్ జరిగిందా అది కూడా చూసుకుంటాను. ప్రతిరోజు ఏం మార్క్ చేసుకోను. దాంతోపాటు సప్లై జోన్ డిమాండ్ జోన్ మార్క్ చేసుకుంటాను, గ్యాప్ బోర్డర్స్ మార్క్ చేసుకుంటాను, స్వింగ్ హై స్వింగ్ లోస్ కూడా మార్క్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ లో మళ్ళీ సబ్ పాయింట్స్ ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఈ రోజు మార్కెట్ లో మనకి ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ఏమేమి మార్క్ చేసుకున్నామో అది కూడా చూపిస్తాను. దాంతోపాటు సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి, పర్ఫెక్ట్ ఇండికేటర్. పర్ఫెక్ట్ ఇండికేటర్. సో పర్ఫెక్ట్ ఇండికేటర్ అంటే ఏంటి? ఆర్ఎస్ఐ అవి కాదు, ఆర్ఎస్ఐ బోలింజర్ బ్యాండ్స్ అవి కాదు, నాట్ ఆర్ఎస్ఐ ఆర్ వివాప్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా లాగింగ్ ఇండికేటర్స్. ఎందుకు లాగింగ్ ఇండికేటర్స్ అంటున్నానంటే ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత మూవ్ అవుతాయి ఇవి. ఓకే, సో మనకి అది వేస్ట్. ఇప్పుడు చూడండి,
నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మీరు యూజ్ చేసే అన్ని ఇండికేటర్స్ కూడా అప్ ట్రెండే చూపిస్తాయి. మార్కెట్ ఎంత ఫాల్ అయిపోయిన తర్వాత రివర్స్ అవుతుంటాయి. లైక్ ఇక్కడ కానీ ఆర్ఎస్సీ కానివ్వండి, వివాబ్ కానివ్వండి, ఇక్కడ రివర్సల్స్ లాంటివి చూపిస్తుంటాయి. సో ఇది కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. ఓకే, లాగింగ్ ఇండికేటర్స్ కాకుండా లీడింగ్ ఇండికేటర్స్, యూజ్ లీడింగ్ ఇండికేటర్స్ లైక్ సిపిఆర్. ఓకే, సిపిఆర్ అంటే సెంట్రల్ పివట్ రేంజ్, అందరికీ తెలిసిందే. సో సెంట్రల్ పివట్ రేంజ్ ఎందుకు యూజ్ చేస్తానంటే మార్కెట్ అది స్టాగ్నెంట్ గా ఉంటుంది. మార్కెట్ ప్రైస్ మూవ్ అయినా సరే ప్రైస్ వచ్చి ఇండికేటర్ టచ్ అవ్వాలి, కానీ ఇండికేటర్ అయిపోయిన తర్వాత చూపించదు. ఓకే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ రోజు మనకి అందరికీ తెలుసు మేము సిపిఆర్ అనేది ఫాలో అవుతానని. సిపిఆర్ అనేది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా, ఎక్కడ ఎంత హైకి వెళ్ళినా సరే ఆ లెవెల్స్ అనేవి అలాగే కాన్స్టెంట్ గా ఉంటాయి. సో అందుకనే ఇండికేటర్స్ లో సిపిఆర్ అనేది ఫాలో అవుతాను. వేరే మూవింగ్ యావరేజ్ చూడండి. మార్కెట్ ఏంటి, మార్కెట్ ఎంత పైకి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కదా. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ హైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అప్ మూమెంట్ చూపించింది, ఆల్మోస్ట్ ఇక్కడ హై దగ్గర అప్ మూమెంట్ చూపించింది. అండ్ రివర్సల్ అవుతున్నప్పుడు ఇది ఏమన్నా కిందకి చూపించింది అంటే లేదు, ఇంకా పైకి స్లోప్ అవుతుంది. మార్కెట్ ఎంత ఫాల్ అయిపోయిన తర్వాత అప్పుడు మూవింగ్ యావరేజ్ మళ్ళీ టర్న్ అవుతూ వచ్చింది. సో ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ కానివ్వండి, ఆర్ఎస్ఏ, బోలింజర్ బ్యాండ్స్, వివిఆప్, స్టోకాస్టిక్స్ మీరు ఏదైతే యూస్ చేస్తారో అవన్నీ కూడా లాగింగ్ ఇండికేటర్స్. వేరే సిపిఆర్ అనేది లీడింగ్ ఇండికేటర్. సిపిఆర్ అక్కడే ఉంటుంది. ప్రైస్ ఎంత మూవ్ అయినా సరే సిపిఆర్ దగ్గర నుంచి మూవ్ అవ్వకుండా ఉండదు. లైక్ సిపిఆర్ అనేది అక్కడే ఉంటుంది, సిపిఆర్ ఏం మూవ్ అవ్వదు. సెకండ్ పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే సిపిఆర్ యూజ్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ ఇండికేటర్ సిపిఆర్ అనేది మనకి పర్ఫెక్ట్ ఇండికేటర్. అండ్ మీకు ఇంకేమైనా లీడింగ్ ఇండికేటర్స్ లాంటివి ఉంటే పర్వాలేదు, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను జనరల్ గా సిపిఆర్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి సిపిఆర్ అని చెప్తున్నాను. థర్డ్ ఏంటంటే ప్రాపర్ స్ట్రాటజీ. లైక్ మనకి ఎంత 95%, 100%, 80%, 70% ఏం అవసరం లేదు. జస్ట్ 50-50 విన్నింగ్ స్ట్రాటజీస్ ఉన్నా సరిపోతుంది. మనకి 100 ట్రేడ్స్ తీసుకుంటే అందులో 50 టైమ్స్ ఆ స్ట్రాటజీ పని చేసినా సరిపోతుంది. అలాంటి స్ట్రాటజీ చూడండి. దాని తర్వాత అదేంటి 50 టైమ్స్ విన్ అయితే 50 టైమ్స్ లూజ్ అవుతాం కదా, మరి అప్పుడు మనకి బ్రేక్ ఈవెన్ లో ఉంటాం కదా అంటే ఉండము. ఎందుకంటే మనం నెక్స్ట్ వెపన్ ఏంటి, మనకి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే మనం కంపల్సరీ సక్సెస్ లోనే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు విన్ అయ్యేటప్పుడు 1000 రూపీస్, లూజ్ అయ్యేటప్పుడు 500 రూపీస్ అనుకోండి. అప్పుడు ఓవరాల్ గా ఎన్నిసార్లు కరెక్ట్గా ఉండాలి మనం మార్కెట్ లో, లైక్ ప్రాఫిట్స్ అవి రావాలనుకుంటే విన్ అయ్యేటప్పుడు 1000 రూపీస్, లూజ్ అయ్యేటప్పుడు ఏమో 500 అనుకోండి. మీకు ఒక 20 ట్రేడ్స్ ఆప్షన్ ఇచ్చాను. లైక్ 20 ట్రేడ్స్ లో మీరు గ్రీన్ గా ఉండాలంటే 50% విన్నింగ్ రేషియో ఉన్నా సరిపోతుంది. 50 టైమ్స్ మీరు కరెక్ట్ ఉన్నా సరే సరిపోతుంది. ఎందుకంటే 1000 ఇంటూ 100 టైమ్స్ లో 1000 ఇంటూ 50 అంటే 50,000 గ్రీన్ వస్తుంది. 100 టైమ్స్ లో 50 టైమ్స్ లూజింగ్ అయితే 500 ఇంటూ 50 అంతా 25,000 లాస్ వస్తుంది. స్టిల్ యావరేజ్ మనం చూసుకున్న 50,000 మైనస్ 25,000, ఇంకా మనం 25,000 గ్రీన్ లోనే ఉంటాం. సో రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలాసార్లు చెప్పాను నా వీడియోస్ లో కూడా. మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయిపోతే వేస్ట్. నెక్స్ట్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ మనం కరెక్ట్ గా ఉండాలంటే ఏం చేయాలి, మనం పొజిషన్ సైజింగ్, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, మన పొజిషన్స్ ఎలా తీసుకున్నాము, ఎన్ని తీసుకున్నాము, ఎక్కువ తీసుకుంటున్నాము, తక్కువ తీసుకుంటున్నాము, మన ప్రాబిలిటీ ఎంత ఉంది, లైక్ విన్ అయితే ఎంత వస్తుంది, లూజ్ అయితే ఎంత వస్తుంది, ఇదంతా కూడా పొజిషన్ సైజింగ్ చెప్తుంది. పొజిషన్ సైజింగ్ కూడా దీంతో పాటు ఇంపార్టెంటే. అండ్ ఆ తర్వాత మనకి లైక్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే ఇంపార్టెంట్. ఓకే, ట్రేడింగ్ డిసిప్లిన్ అనొచ్చు, సైకాలజీ అనొచ్చు, కానీ నా ఉద్దేశంలో ట్రేడింగ్ డిసిప్లిన్, సైకాలజీ పక్కన పెడితే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటది, మాక్సిమం లాస్ లిమిట్ ఫర్ ద డే. ఓకే, సో మాక్సిమం లాస్ లిమిట్ ఫర్ ద డే అంటే మీరు క్యాపిటల్ ఎంతో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మీ దగ్గర ఒక 5 lakhs క్యాపిటల్ ఉందనుకోండి. ఈ 5 lakhs కి ఈ రోజు మీరు ఎంత ట్రేడ్ చేస్తున్నారు, ఒక ట్రేడ్ కి ఎంత రిస్క్ చేస్తున్నారు, 2 ట్రేడ్స్ కి ఎంత రిస్క్ చేస్తున్నారు, ఓవరాల్ ఈ రోజు ఆ ఒక అమౌంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఆపేస్తారు, ఆ అమౌంట్ ఫిగర్ ఏంటి, ఇది చూసుకోవాలి. ఫర్ సపోజ్ క్యాపిటల్ నేను రిస్క్ ఎప్పుడు కూడా 5,000 చేస్తాను. సో 5 lakhs క్యాపిటల్ ఉన్న వాళ్ళందరూ కూడా 5,000 రిస్క్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే విన్ అయ్యేటప్పుడు 10,000, లూజ్ అయ్యేటప్పుడు 5,000 పోతుంది కాబట్టి ఒక ట్రేడ్ తీసుకుంటాం. ఫ్రైడే సెన్సెక్స్ వీడియో చూసారు కదా, ఫస్ట్ ట్రేడ్ ఎంత లాస్ వచ్చింది, నాకు 5,000 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్ ఎంత గ్రీన్ లో ఉన్నాను, 5,000 గ్రీన్ లో ఉన్నాను. ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ ఇక్కడ ఎంత అనుకున్నాను, ఇక్కడ లైక్ మాక్సిమం లాస్ లిమిట్ ఎంత, మాక్సిమం -10K అనుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ -5K వచ్చింది, సెకండ్ ట్రేడ్ -5K వస్తే ఇది కూడా ఆపేద్దాం. కాకపోతే సెకండ్ ట్రేడ్ అనేది మనం విన్ అయ్యాం.
సో అది నన్ను ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యాను కరెక్ట్గా, పొజిషన్ సైజింగ్ కరెక్ట్గా తీసుకున్నాను, మాక్సిమం లాస్ లిమిట్ అనేది ఎగ్జీట్ అవ్వలేదు. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం లాస్ లిమిట్ అనేది ఎప్పుడు కూడా ఎక్సీడ్ చేయకండి. ఓకే, సో చాలా మంది క్యాపిటల్ లూజ్ అయ్యేది అక్కడే. సో లేదు పర్వాలేదు, నేను ట్రేడింగ్ నేర్చుకుంటున్నాను, జస్ట్ స్ట్రాటజీస్ పనిచేస్తుందో లేదా లైవ్ మార్కెట్లో చూద్దామని చెప్పి నేను ఎక్కువ 10,000 20,000 30,000 50,000 రిస్క్ చేసుకుంటున్నాను. ఆ 50,000 నాకు పోయినా సరే పర్వాలేదు అనుకుంటే అలాంటి వాళ్ళు ఓకే. అంటే ఓన్లీ ట్రేడింగ్ మీదే డిపెండ్ అయ్యి తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు అయితే మాక్సిమం లాస్ లిమిట్ ఒక లిమిట్ సెట్ చేసుకోండి. అది వన్స్ హిట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసేయండి, ట్రేడ్స్ ఇంకేమి తీసుకోకండి. సో ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి, అవి డే ట్రేడింగ్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ట్రేడింగ్ సైకాలజీ అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేసాము. జస్ట్ ఇక్కడ నార్మల్ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో దాని ద్వారానే మనం ఈరోజు లైక్ నాకు ప్రాఫిట్ అనేది వచ్చింది, ఎలా ప్రాఫిట్ వచ్చింది ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ట్రేడ్స్ విషయానికి వస్తే ఇది నా ఎంటీఎం. ఓకే, 5,088 రూపీస్ అయితే వచ్చింది. సో ఇక్కడ విన్ అయ్యే ట్రేడ్స్ ఎంత విన్ అయ్యాను, ఇక్కడ 15,000 విన్ అయ్యాను. లూజ్ అయ్యేటప్పుడు ఎంత లూజ్ అయ్యాను, 10,000 లూజ్ అయ్యాను. ఓకే, సో ఇక్కడ లైన్ బై లైన్ చెప్తాను, ఎంట్రీస్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి ఎందుకు తీసుకున్నాను అది, సో దట్ ఫ్యూచర్ సినారియోస్ లో మీకు కూడా ఉపయోగపడవచ్చు. ఓకే, సో ప్రైస్ యాక్షన్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు నేను మార్క్ చేసుకున్నాను. అవి ఏంటంటే ఇవి, సో వచ్చాయి కదా చార్ట్ మీదకి. ఇవి మార్కెట్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఏంటి, ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ ఉంటే సప్లై జోన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, మార్క్ ఇంపార్టెంట్ లెవెల్స్ బిఫోర్ మార్కెట్ ఓపెన్. అందులో పాయింట్స్ ఏం చెప్పాను, ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో మార్క్ చేసుకోవాలి, హై దగ్గర నుంచి సప్లై జోన్ అయితే అది ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో హై దగ్గర నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్ గా రివర్స్ అయింది. ఓకే, అండ్ దాంతోపాటు ఏంటి, స్వింగ్ లెవెల్స్ కానీ డిమాండ్ జోన్స్ కానీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్వింగ్ లెవెల్ ఉంది, ఇక్కడ ఈ స్వింగ్ లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డ్రాయింగ్స్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ఇది సప్లై జోన్, ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ వచ్చింది, అది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఈ లెవెల్ ఏంటంటే అది గ్యాప్ బార్డర్ ఉంది మనకి, అక్కడ డైలీ టైం ఫ్రేమ్ లోనే కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఆ రోజు గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ బార్డర్ అనేది గ్యాప్ బార్డర్ కింద రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఓకే, మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళింది కదా, ఈ లెవెల్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో మార్కెట్ ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచే రివర్స్ అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర నుంచే రివర్స్ అయింది. ఓకే, ఇండికేటర్ చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇండికేటర్ పర్ఫెక్ట్ ఇండికేటర్. అంటే నేను యూజ్ చేసేది ఏంటి, పర్ఫెక్ట్ ఎందుకు అంటున్నానంటే నేను యూజ్ చేసేది లీడింగ్ ఇండికేటర్ విచ్ ఇస్ సిపిఆర్. సో సెంట్రల్ పివట్ రేంజ్ అందరికీ తెలుసు, సిపిఆర్ ఉంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం సిపిఆర్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో ఈ రోజు కూడా అంతే, సెకండ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఏమో గ్రీన్ క్యాండిల్ అని చెప్పి అందరూ లాంగ్ వెళ్తారు, ఎవరైతే సిపిఆర్ ఫాలో అవ్వట్లేదు వాళ్ళు. కానీ ఇక్కడ సిపిఆర్ ఉందని చెప్పి ఎవరికైతే తెలిసిందో వాళ్ళందరికీ కూడా ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళరు, ఎందుకంటే సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ ఏరియా కదా మనందరికీ తెలుసు. కాబట్టి సిపిఆర్ నుంచి రిజెక్షన్ వస్తుందని చెప్పి ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ మాక్సిమం ప్లాన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ట్రేడ్ ని ఎక్కడే తీసుకున్నాను, షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేశాను. అంటే ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, అంటే మార్కెట్ నా వ్యూ అయితే ఈరోజు బేరిషే, ఎందుకంటే మార్కెట్ సిపిఆర్ కింద ఓపెన్ అయింది కదా. సో నా వ్యూ అనేది సిపిఆర్ క్రాస్ అవ్వనంత వరకు కూడా బేరిష్ గానే ఉంటుంది. సో ఇక్కడ నేను సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే ప్రీవియస్ సెషన్ లో బ్రేక్అవుట్ అయిందో ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ మళ్ళీ సెకండ్ క్యాండిల్ పైన పెట్టుకోలేదు, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. స్టాప్ లాస్ నేను జస్ట్ ఈ లెవెల్ పైన పెట్టుకున్నాను, థర్డ్ క్యాండిల్ పైన పెట్టుకున్నాను. అండ్ ఆ ట్రేడ్స్ ఏం తీసుకున్నానంటే ఫస్ట్ ట్రేడ్ 51,000 సారీ వెయిట్ అవెల్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా తీసుకున్నాను. ఓకే, బ్యాంక్ ఎక్స్ ఈరోజు మంత్లీ ఎక్స్పైర్ ఉంది కదా, సో బ్యాంక్ ఎక్స్ తీసుకున్నాను అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ మనకి ఇక్కడ చూసుకుంటే పుట్ ఆప్షన్ తీసుకున్నాను, 51,400 పుట్ ఆప్షన్. ఇది నా సైడ్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకున్నాను, అందుకే 588 లాస్ వచ్చింది. రెండు కూడా రిస్క్ 2,500 పెట్టుకున్నాను. ఓకే, 58,300 కాల్ ఆప్షన్ తీసుకున్నాను, 51,400 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ 4,100 500 4,800 ఎంతో లాస్ వచ్చింది ఆ రెండు ట్రేడ్స్ లో కూడా నాకు. ఎందుకంటే మనకి మార్కెట్ నేను బేరిష్ అనుకున్నాను కదా, కాకపోతే మార్కెట్ ఏమైంది ఇక్కడ నుంచి ఇమీడియట్ గా రివర్స్ అయింది. సో నాకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పాను కదా, ఏంటది, రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, స్ట్రాటజీ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అవుతుంది, అది ఓకే స్ట్రాటజీ, అది ప్రాపర్ స్ట్రాటజీ. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. సో మీరు చూసుకుంటే నేను లైవ్ మార్కెట్ లో స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను ఆగండి. లైవ్ మార్కెట్ లో ఫస్ట్ ట్రేడ్ యా
సో లైవ్ మార్కెట్ లో ఫస్ట్ ట్రేడ్ నాకు ఆల్మోస్ట్ 2700 అయితే ప్రాఫిట్ అయితే చూపించింది నాకు. ఓకే, సో పొజిషన్ సైజింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. నెక్స్ట్ పాయింట్ పొజిషన్ సైజింగ్. ఇది రిస్క్ ఎంత అనుకున్నాను ఇందులో, ఫస్ట్ అయితే ఇందులో 2500, ఇందులో 2500 చేద్దాం అనుకున్నాను. కాకపోతే ట్రేడ్ ఎప్పుడైతే నా సైడ్ మూవ్ అయ్యిందో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మార్కెట్ నిఫ్టీ కూడా బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ జరుగుతుంది, రివర్సల్ లాంటిది ఏమైనా అవుతుంది అని చెప్పి వన్స్ 2600 గ్రీన్ రాగానే బ్యాంక్ నిఫ్టీ ఏమో 1500 రూపీస్ లాస్ వచ్చేలా పెట్టుకున్నాను. బ్యాంక్ ఎక్స్ ఏమో, బ్యాంక్ ఎక్స్ లో అప్పుడు మళ్ళీ లైక్ పొజిషన్ సైజింగ్ మళ్ళీ యాడ్ చేసుకొని తీసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు 2700 ప్రాఫిట్ వచ్చిన తర్వాత నెగిటివ్గా అయితే వెళ్ళింది. సో చూపిస్తాను ఆగండి. సో 2700 లాస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ వచ్చింది 4142 ఏమో బ్యాంక్ ఎక్స్ లో లాస్ వచ్చింది, 588 ఏమో బ్యాంక్ నిఫ్టీ ఏమో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాను కదా అందులో లాస్ వచ్చింది. సో సెకండ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది, కొంచెం థీటా అడ్వాంటేజ్ ఉంటుంది. అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేశాను. లైక్ డే హై రెసిస్టెన్స్ ఉంది, అట్ ది సేమ్ టైం సెంట్రల్ ప్యూర్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ అక్కడ నుంచి కిందకి వచ్చింది, నా సైడ్ అయితే మూవ్ అయింది. కానీ స్టిల్ మళ్ళీ ఆ తర్వాత ఏమైంది, ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ మనకి కింద క్లోజ్ అవ్వాలి, స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు. అండ్ దెన్ మార్కెట్ కింద క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. కాకపోతే ఏమైంది, అది ఈ ట్రేడ్ పొజిషన్స్ అయితే 90 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ లో సేమ్ రిస్క్ 5000 రిస్క్ పెట్టుకున్నాను. విన్ అయ్యి ఉంటే 90 × 148 క్లోజ్ టు ఒక 12,000 ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటా. సో 12,000 ప్రాఫిట్ వద్దును, ఓవరాల్ నేను 8,000 ప్రాఫిట్ తో క్లోజ్ చేద్దాను. కానీ ఏమైంది, ఇది కూడా నా సైడ్ మూవ్ అయింది ఫస్ట్ అయితే. తర్వాత చూడండి 6,000 ప్రాఫిట్ వరకు వచ్చింది. నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఇది, ఆల్మోస్ట్ 10:20 ఆ టైంకి 6,000 ప్రాఫిట్ వచ్చింది. కానీ స్టిల్ నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాను కదా, ఏంటది రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ పాయింట్ ఇక్కడ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్. ఫోర్త్ పాయింట్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా లేదు. నాకు మినిమం లూజ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంత లూజ్ అయ్యాను, ఫస్ట్ ట్రేడ్ లో 5,000 లూజ్ అయ్యాను కదా, మరి అలాంటప్పుడు 6,000 ఎలా క్లోజ్ చేస్తాము. ఇదే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఏంటంటే నాకు ఈ రోజు ఫోన్లో 1300 అన్న ప్రాఫిట్ వచ్చింది కదా, 5,000 లాస్ కవర్ చేశాను కదా, రేపు చూసుకుందామని చెప్పి చిన్న ప్రాఫిట్స్ తీసేసుకుంటారు. తర్వాత ఇదే ఎమోషన్ రేపు కూడా క్యారీ అవుతుంది. రేపు కూడా చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఒకే రోజు 5,000 10,000 లాస్ వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న ప్రాఫిట్స్ అనేవి సరిపోవు మీకు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ఓకే, సో నా సెకండ్ ట్రేడ్ 6,000 ప్రాఫిట్ వచ్చింది. కానీ నా రిస్క్ రివార్డ్ ఏంటి, మినిమం 1:2 ఉంటుంది. అంటే 5,000 రిస్క్ కాబట్టి మినిమం 10,000 దగ్గరే క్లోజ్ చేస్తాను, లేదంటే క్లోజ్ చేయను నేను. ఓకే, లెట్ ఇట్ గో టు లాస్. లాస్ వస్తే లాస్ రానివ్వండి, కానీ క్లోజ్ అయితే చేయను. ఏమైంది, మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళింది కదా, ఆ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయ్యింది. ఆల్మోస్ట్ 5,071 రూపీస్ లాస్ వచ్చింది. సో అది ఇక్కడ మాక్సిమం లాస్ లిమిట్ ఎక్సీడ్ అయిందంటే నా మాక్సిమం లాస్ లిమిట్ ఎంత, ట్రేడ్కి 5,000 చొప్పున ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 6,000 ప్రాఫిట్ రాగానే ఏం చేశాను ఇక్కడ, సో ఇక్కడ 6,000 ప్రాఫిట్ రాగానే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము. ఎందుకంటే డేలో కూడా ఇంపార్టెంట్ సపోర్టే. ఓకే, డేలో కూడా మనకి ఇంపార్టెంట్ సపోర్టే. ఇక్కడ నుంచి చూడండి, డేలో నుంచి రివర్స్ అయింది మార్కెట్. సో అక్కడ నుంచి పిన్ బార్ ఇక్కడ రాగానే మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను కాస్ట్ కి. సో అందుకు మళ్ళీ 5,000 దగ్గరే క్లోజ్ చేసాము. ఓకే, ప్రాఫిట్ అయితే రాలేదు, ఐ మీన్ లాస్ కూడా ఎక్కువ రాలేదు, 5,000 దగ్గర క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ ట్రేడ్ ఇంకా ఓవరాల్ మాక్సిమం లాస్ లిమిట్ 10,000 వరకు నేను అఫోర్డ్ చేయగలను కాబట్టి నెక్స్ట్ ట్రేడ్ ఏం తీసుకున్నామంటే, మార్కెట్ ఇక్కడ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అయింది కదా, నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ ట్రేడ్ ఏమో బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉందని తీసుకున్నాము సెకండ్ ట్రేడ్. థర్డ్ ట్రేడ్ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ సెంట్రల్ ప్యూర్ దగ్గరికి వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి రిజెక్షన్ మార్కెట్ కిందకు వస్తుంది అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కూడా చూపించింది, అది నెక్స్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసాం. సో అది ఏమైందంటే అది కూడా నా సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ మార్చుకుంటూ వచ్చాము, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ ఓటీఎంస్ అనేవి తీసుకున్నాము. సో స్ట్రైక్ ప్రైస్ ఎలా తీసుకోవాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి అనేది డే ట్రేడింగ్ కోర్స్ లో ఉంటుంది. అది ఇప్పుడు చెప్తే మళ్ళీ టైం అనేది ఎక్కువ అవుతుంది. సో 58,500 కాల్ ఆప్షన్ 135 క్వాంటిటీస్ 92 దగ్గర తీసుకున్నాం. సో ఇది ఒకవేళ జీరోకి వెళ్ళి ఉంటే 92 × 135 ఎంత వద్దును, ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు మోర్ దాన్ 10,000 అనేది వద్దును. సో అలా ప్లాన్ చేసుకున్నాను. సో 2,500 ప్రాఫిట్ వచ్చింది, బట్ స్టిల్ ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే 10,000 ప్రాఫిట్ రావాలి. నెక్స్ట్ 5,000 ప్రాఫిట్ కూడా వచ్చింది. సో 1:1 రిస్క్ కూడా అయిపోయింది. ఈసారి మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ ట్రేడ్ కూడా అంతే 2,500 ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ లాస్కి వచ్చింది. సెకండ్ ట్రేడ్ కూడా 6,000 ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ కాస్ట్ హిట్ అయిపోయింది.
లైక్ ఇది 58,400. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ కూడా 58,500, ఇది కూడా 5,600 ప్రాఫిట్ వచ్చింది. సో స్టిల్ ఐ డి నాట్ క్లోజ్, ఎందుకంటే నాకు రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1:2 అనేది రాలేదు. సో లాస్ట్ ఏమైంది, మార్కెట్ అగ్రెసివ్ గా పైకి వెళ్ళిపోయింది కదా, నా వ్యూ బేరిష్ కదా, కానీ ఏమైంది ఇక్కడ మళ్ళీ 5,063 అనేది లాస్ అనేది వచ్చింది ఈ ట్రేడ్ లో. లైక్ ఇంకా మార్కెట్ ఎప్పుడైతే ఇంకా సిపిఆర్ బ్రేక్అవుట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుందో నా వ్యూ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ సప్లై జోన్ కూడా ఉంది కదా, సో సప్లై జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ ఆల్రెడీ మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాము. సో ఇక్కడ లైవ్ ట్రేడింగ్ నాతో పాటు ఉన్న వాళ్ళకి అండ్ దెన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనది ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది, ఇంకా క్లోజ్ చేసానని చెప్పి క్లోజ్ చేసామన్నాను వాళ్ళని అయితే. సో ఆ తర్వాత ఇక్కడ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఎవరిదైతే ఇక్కడ షార్ట్ చేస్తారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి. ఆ స్టాప్ లాసెస్ దగ్గరే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసాము. అండ్ దెన్ స్టాప్ లాస్ ఇక్కడ 120 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఏమో లైక్ 120, 120, 240 దగ్గర తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్యూర్ దగ్గర తీసుకున్నాను. ఓకే, R3 ప్యూర్ దగ్గర తీసుకున్నాను. ఆ ట్రేడ్ లో మనకి ఇది బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది కదా, ఎక్స్పైరీ తీసుకున్నాను, ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను, అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ 2 ట్రేడ్స్ ఏంటి, స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. కాబట్టి ఇంకా థర్డ్ ట్రేడ్ మళ్ళీ ఈసారి నా వ్యూ అనేది చేంజ్ అయిపోయింది, ఇంకా లాంగ్ సైడ్ ఉన్నాను. సో ఆ ట్రేడ్ లో మనకి ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, 51,300 కాల్ ఆప్షన్, అండ్ దెన్ ఆప్షన్ సెల్లింగ్ కూడా తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 15,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆపేసాను. సో ఫస్ట్ ట్రేడ్ ఎంత లాస్ వచ్చింది, 5,000 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ ఏంటి, 6,000 ప్రాఫిట్ వచ్చినా క్లోజ్ చేయలేదు, ఎందుకంటే 10,000 రాలేదు కాబట్టి. సో కాస్ట్ పెట్టుకున్నాం. మళ్ళీ థర్డ్ ట్రేడ్ ఏంటి, మళ్ళీ అది కూడా 5,000 ప్రాఫిట్ వచ్చినా క్లోజ్ చేయలేదు, కాస్ట్ పెట్టుకున్నాము. మళ్ళీ ఫోర్త్ ట్రేడ్ ఇప్పుడు 15,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకా ఇక్కడ నాకు ఫస్ట్ 5,000 తర్వాత 15,000 వచ్చింది, 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 10,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రివర్సల్, ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది. ఓకే, గ్యాప్ బార్డర్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది. నేను యాక్చువల్గా ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత కిందకు వస్తే తీసుకుందాం అనుకున్నాను, అందుకే ఇక్కడ ఎంట్రీ మిస్ అయ్యాను. కాకపోతే వన్స్ ఈ లెవెల్, ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ ఇంకా బేరిష్ అని చెప్పి అనిపించింది నాకు. ఓకే, ఇక్కడ మార్కెట్ అగ్రెసివ్ గా పైకి వెళ్ళింది కదా, మళ్ళీ ఇక్కడ బయర్స్ ఎవరైతే తీసుకెళ్లారో ఇక్కడ నుంచి రివర్సల్స్ చూపిస్తారు, లైక్ రివర్సల్స్ కాదు, బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కొంచెం స్ట్రాంగ్ బేరిష్నెస్ చూపిస్తుంది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాను. అంటే వన్స్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు అనుకున్నాను. కాకపోతే లాస్ట్ 1 minute లో ఇక్కడ క్యాండిల్ అనేది టర్న్ అయిపోయింది, గ్రీన్ గా టర్న్ అయిపోయి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో లాస్ట్ ట్రేడ్ ఏం తీసుకున్నాను, ఈ లెవెల్ తీసుకున్నాను, 58,500 కాల్ ఆప్షన్ అనేది మళ్ళీ ప్లాన్ చేసుకున్నాము. అదైతే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది 5,000. సో ఇంకా మళ్ళీ ఇంకొక ట్రేడ్ రిస్క్ చేసి మళ్ళీ 5,000 కూడా పోగొట్టుకుంటే ఇంకా బ్రోకర్ వాడిని మేపుతున్నట్టు ఉంటుంది. ఓకే, అందుకే ఇంకా తర్వాత ఆ ట్రేడ్స్ తీసుకోలేదు. లేకపోతే నెక్స్ట్ ఇన్ కేసు ఒకవేళ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా ఈ రోజు కాకపోయినా తర్వాత సరే ఈ లెవెల్ దగ్గర తీసుకుందాం, ఎందుకంటే సేమ్ స్ట్రాటజీ, సేమ్ సెటప్. ఇక్కడ ఎవరైతే షార్ట్ వెళ్ళారో, ఇక్కడ ఎవరైతే మార్కెట్ పుష్ చేశారో వాళ్ళ స్టాప్ లాసెస్ పైన ఉంటాయి కదా, అదే విధంగా ఇక్కడ ఎవరైతే మార్కెట్ పైకి తీసుకెళ్లారో వాళ్ళ స్టాప్ లాసెస్ కింద ఉంటాయి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుందాను. ఇదైతే ఒకవేళ ఇన్ కేస్ తీసుకొని ఉంటే వర్కౌట్ అయితే అవుతుంది, ఇంకొక 10,000 ప్రాఫిట్ అవుతుంది, 15,000 ప్రాఫిట్ తో క్లోజ్ చేద్దాను. కానీ ఇన్ కేస్ మార్కెట్ ఫెయిల్ అయింది అనుకోండి, సో ఏది కూడా మార్కెట్ లో, సో మీరు ట్రేడింగ్ సైకాలజీ చదివితే మీకు తెలుస్తుంది, మార్కెట్ ఏది కూడా అన్సర్టెనిటీ, అంటే ఇక్కడ డేలో ఉంది కదా, ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వాలనే లేదు, ఏమో ఫేక్ బ్రేక్అవుట్ కూడా రావచ్చు, మార్కెట్ అనేది రివర్స్ కూడా అవ్వచ్చు. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, మీరు అనుకున్నట్టు మార్కెట్ మూవ్ అవ్వదు, మార్కెట్ మూవ్ అయ్యే విధంగా మీరు మీ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి అంతే. ఓకే, సో నేను ఇంకా ఆల్రెడీ ఇంకా ఆల్ ట్రేడింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా 5,000 తో అయితే క్లోజ్ చేశాను. టోటల్ ఈ రోజు ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యామంటే ఫస్ట్ రూల్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యాము, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ఏంటి, సిపిఆర్ ఫాలో అయ్యాం, సిపిఆర్ అండ్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతాం. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ లెవెల్స్ అంతే. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కదా ఎంట్రీ తీసుకున్నాం, అండ్ దాని ఇక్కడ సిపిఆర్ నుంచి రివర్సల్ అవుతుందనే కదా మనం ఎంట్రీ తీసుకున్నాం. సో ఇండికేటర్ ఫాలో అయ్యాము, ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యాము, ప్రీవియస్ సెషన్ హైని లోని మార్క్ చేసుకున్నాము, ప్రాపర్ స్ట్రాటజీ తీసుకున్నాము, రిస్క్ మేనేజ్మెంట్. సో చూసారు కదా, స్టార్టింగ్ ప్రాఫిట్ వచ్చినా సరే ర్యాండమ్ గా క్లోజ్ చేసేలేదు, నా మినిమం 1:2 అనుకున్నాను, 1:2 దగ్గరే తీసుకున్నాను. సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర నోట్ చేసుకోండి, 1:2 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. 1:2 అయితే ఫాలో అయ్యాను రిస్క్ మేనేజ్మెంట్. కానీ నేను ఈ రోజు మోర్ దెన్ 1:2. సో ఇక్కడ ఆప్షన్ బయింగ్ లో మనకి 10,000 ప్రాఫిట్ వచ్చింది, ఆప్షన్ సెల్లింగ్ లో 5,000 ప్రాఫిట్ వచ్చింది, అంటే 15,000 ప్రాఫిట్ వచ్చింది. 1:3 ఫాలో అయ్యాను. ఓకే, రిస్క్ రివార్డ్ ఎప్పుడు కూడా బిగ్గర్ గా ఉంటేనే బెస్ట్. నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ కూడా కరెక్ట్ గా చూసుకుంటే మీరు స్క్రీన్ షాట్స్ లో ఒకసారి ఏమో 90 క్వాంటిటీస్ ఉన్నాయి, అదేంటి ఇక్కడ 90 తీసుకున్నారు, ఇక్కడ ఏమో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ట్రేడ్ కూడా 90 తీసుకున్నాము. థర్డ్ ట్రేడ్ అనుకుంటా, థర్డ్ ట్రేడ్
థర్డ్ ట్రేడ్ 135 తీసుకున్నాము. సో అదేంటి ఇక్కడ ముందు 90 తీసుకున్న తర్వాత 135 అంటే దట్ కమ్స్ అండర్ పొజిషన్ సైజింగ్. అది ఎలా తీసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది కూడా మీకు డే ట్రేడింగ్ కోర్స్లో ఉంటుంది. సో డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఫోన్ నంబర్ 7815884301. ఓకే, సో ఎవరైనా వాట్సాప్ చేస్తే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇవి ఈ రూల్స్. నెక్స్ట్ మాక్సిమం లాస్ లిమిట్ ఎంత అనుకున్నాను, 10,000 అనుకున్నాను. 10,000 హిట్ అవ్వనంత వరకు కూడా నేనైతే ట్రేడ్ చేసుకుంటూ వచ్చాను. 10,000 వన్స్ 10,000 ఎంటీఎంలో కనిపించగానే క్లోజ్ అయితే చేసేద్దాం అనుకున్నాను. సో యాక్చువల్గా ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ ఎప్పుడైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నామో అక్కడే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే నెక్స్ట్ ఇంకా హై ప్రాబిలిటీ సెటప్స్ కనిపించుకుంటూ వచ్చాయి. ఈ రోజు నిఫ్టీ కూడా ఇక్కడ రివర్సల్, ఇది కూడా హై ప్రాబిలిటీయే. ఓకే, థర్డ్ ట్రేడ్ ఏదైతే తీసుకున్నా అది హై ప్రాబిలిటీయే. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి సిపిఆర్ నుంచి హై నుంచి రిజెక్ట్ అవుతుంది, అది హై ప్రాబిలిటీయే. సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది, అదే హై ప్రాబిలిటీయే. గ్యాప్ బోర్డర్ నుంచి రిజెక్షన్ అయింది అండ్ దాన్ని ఇక్కడ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందని ఎంట్రీ తీసుకున్నాను. సో ద ఓన్లీ మిస్టేక్ నేను ఏం చేశానంటే ఈ ట్రేడ్ లో ఈ లెవెల్ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే. సో అది మిస్టేక్ కూడా ఏం కాదు, ఎందుకంటే మనకి ఇన్ కేస్ ఇది రెడ్ క్లోజ్ అయ్యి ఉంటే ప్రీమియం డీకే ఫాస్ట్ గా ఉండి నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే అవుతాను. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 1 minute లో మా క్యాండిల్ అనేది రివర్స్ అయిపోయింది. అగ్రెసివ్ గా క్యాండిల్ వచ్చేసి రివర్స్ అయిపోయింది. దానివల్ల ఎక్స్ట్రా 5,000 లాస్ వచ్చింది, లేదంటే 10,000 అవుతున్నాను. సో ఇక్కడ ట్రేడింగ్ చాలా ఈజీ, మన మార్కెట్ లో మన ప్రాఫిట్స్ సంపాదించవచ్చు అనుకున్న వాళ్ళకైతే జస్ట్ ఇది ఒక లెసన్. ఓకే, అంటే ఇలాంటి ఇంట్రాడే మూవ్ అంటే మీకు ఎంత లాస్ వచ్చింది, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది నాకు తెలియదు. జస్ట్ నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ రోజు మీ ట్రేడ్ అనేది హ్యాపీగా హ్యాపీ ఎండింగ్ అయిందా, లేదంటే లాస్ అయ్యారా. లాస్ అయినా సరే బాధపడకూడదు, భయపడకూడదు. ఓకే, ఎందుకంటే ఈ రోజు లాస్ వచ్చినా మనకి స్టిల్ దేర్ ఇస్ ఏ టుమారో. మార్కెట్ ఇంకా మండే టు ఫ్రైడే రన్ అవుతూనే ఉంటుంది. మార్కెట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోవడం అండ్ దాన్ని కొన్ని డేస్ ఉంటుంది అన్నది ఏమి ఉండదు. సో మనం ఉండాలి, మన క్యాపిటల్ మనం కాపాడుకోవాలి, మన క్యాపిటల్ మనం సర్వైవ్ అవ్వాలి మార్కెట్లో. అప్పుడే మనం ఓవరాల్ గా గ్రీన్ గా ఉంటాం. స్టిల్ దేర్ ఇస్ టూ మచ్ వే టు గో. సో హోప్ యుల్ ఆల్ లెర్న్. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. మొత్తం ట్రేడింగ్ సైకాలజీ గురించి, ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి మొత్తం కూడా 10 hours కోర్స్ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మనకి ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ అయితే జరుగుతుంది కదా, రేపుతో అయితే అది క్లోజ్ అయిపోతుంది. రేపు 31st నైట్ నుంచి క్లోజ్ అయితే అయిపోతుంది ఆఫర్. సో ప్రెసెంట్ ఆఫర్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే కూపన్ కోడ్ కోసం నాకు మెసేజ్ చేయండి, లేదంటే మీకు అక్కడే లింక్ క్లిక్ చేయగానే మీకు కూపన్ కోడ్ కనిపిస్తుంది, లేదంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. వాట్సాప్ నంబర్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో వాట్సాప్లో పింక్ చేస్తే నేను మీకు కూపన్ కోడ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. అండ్ ఇంకా రేపు ఇంకా ఒక రోజు ఉంది. సో చూద్దాం ఏమవుతుందో రేపు. మాక్సిమం రేపు నేను ట్రేడ్స్ తీసుకుంటానో లేదో తెలీదు. సో యా చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, బాయ్.